ఎంబా ఒక ప్లాను లే పౌడులే ఆ గడప స్థలాన్ని ఈడ తీసుకుని ఆడిపోతా ఉన్నారు. సాదిక్ సాదిక్ అందరికి ఇస్తారు. వాటర్ బాటిల్ బయట సార్ ఒక 2 నిమిషాలు మీరు హైట్ 2 నిమిషాలు. వాటర్ బాటిల్ కింద పెట్టేది వాటర్ బాటిల్ తీసుకో బయట వెళ్ళి అక్కడ చూడు స్టాండ్ అప్ వాటర్ బాటిల్స్ ఉన్నాయా బయట వెళ్ళిపో వాటర్ బాటిల్ బయట వెళ్ళిపోయి వాటర్ బాటిల్ డోర్ పక్కన చూడమ్మా వాటర్ బాటిల్ డోర్ పక్కన చూడండి డోర్ పక్కన వాటర్ బాటిల్స్ అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు చికెన్ ఎమ్మెల్యే ఎందుకు చేస్తున్నామంటే చాలా అపోహాలు రీసెంట్గా లాస్ట్ 2-3 వీక్స్గా బర్డ్ ఫ్లూ అనే మాట ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా డిస్ట్రిక్ట్లో వచ్చాయి.
సో దానివల్ల చాలా మందికి ప్యానిక్ అనేది క్రియేట్ అయ్యింది. ఇది బర్డ్స్ మేము తింటే మాకు కూడా ఈ వ్యాధి వస్తుంది, ఎగ్స్ తింటే మాకు కూడా ఈ వ్యాధి వస్తుంది అని చాలా మంది ప్యానిక్ అయ్యి ఎగ్స్ చికెన్ తినడము మానేశారు. కానీ మేము ఈరోజు ఈ మేళా ఎందుకు పెడుతున్నామంటే మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇచ్చి ఈ ఎగ్స్ చికెన్ తింటే మీకు ఏమీ కాదు అని తెలియజేయడానికి ఈ మేళాలు పెడుతున్నాము. సో మన వైరస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 3 రీజియన్స్లో మాత్రము కనిపించాయి, వేరే రీజియన్స్లో అయితే స్ప్రెడ్ అవ్వలేదు. ఎస్పెషలీ మన పలమనేరు, చిత్తూరు డిస్ట్రిక్ట్స్లో అస్సలు లేవు. సో మనం అసలు దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. రెండోది, మనము ఇండియన్ కుకింగ్లో 70 డిగ్రీల పైన మనము 100% వంటలు చేస్తాం కాబట్టి ఈ వైరస్ అనేది 70 డిగ్రీల పైన వంటలు చేస్తే 100% చనిపోతుంది. సో మనం మినిమం 130-140 డిగ్రీల్లో మనము వంటలు చేసుకొని మనం చికెన్ ఎగ్గులు తింటాం కాబట్టి మనకేం ఇబ్బంది ఉండకూడదు. సో ఈ పౌష్టికాహారము ప్లస్ అతి తక్కువ ధరలో వచ్చే ప్రోటీన్ సోర్సు, న్యూట్రిషన్ సోర్సు మనము తప్పకుండా తినాలి. తప్పకుండా మనకి అవసరం కూడా, మన హెల్త్ కోసం చాలా అవసరం. సో ఈ మేళా ద్వారా మీకు ఈ ఇన్ఫర్మేషన్ దానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తారనే హోప్తో ఈ మేళా